అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రాజోలుకు చెందిన కొప్పాడి దేవి అనే వివాహిత బెంగళూరులో అనుమానాస్పద స్థితిలో మరణించింది. దేవి తమ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిందని దేవి భర్త నరసింహస్వామి తెలిపారు. కానీ దేవి కుటుంబ సభ్యులు మాత్రం భర్త వేధింపులు తాళలేక ఆత్మహత్యకు పాల్పడిందని ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న బెంగళూరు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కట్నం వేధింపులు, గృహ హింస కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. అలా కాదు సార్, 100% ఇండైరెక్ట్ గా కోపంలోనే అయిపోయింది. మీరు మాట్లాడండి. కోపంలో జరిగింది అది. అలా కాదు సార్, 100% ఇండైరెక్ట్ గా కోపంలోనే. ఇక అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రాజోలుకు చెందిన కొప్పాడి దేవి అనే వివాహిత అయితే బెంగళూరులో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి దుర్గారావు అందిస్తారు. దుర్గారావు, ఈ అనుమానాస్పద మృతికి సంబంధించి పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటివరకు ఎలాంటి డీటెయిల్స్ తెలిసాయి? దుర్గారావు, ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు? ఇప్పటికీ ఆత్మహత్యనా హత్యనా అనేది ఒక మిస్టరీ అయితే ఉంది. సో పోలీసులు ఏం చెప్తున్నారు? ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి దుర్గారావు అందిస్తావు. దుర్గారావు, ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజులకు చెందిన కొప్పాడి దేవి అనే యువతి దురదృష్టశాత్తు ప్రాణాలు కోల్పోయింది. అలాగే రాజోల మండలం రాజోల గ్రామానికి నివాసం ఉంటున్న కొప్పాడి దేవి నిన్న బెంగళూరులో అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించింది. ఈ ఘటన స్థానికులు తీవ్ర దిగ్బంధం గురి చేసిందని చెప్పొచ్చు. మృతురాలి భర్త కొప్పాడి నరసింహ స్వామి ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం దేవి తమ గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందని చెప్తున్నారు. అయితే దేవి బంధువులు ఈ వాదన పూర్తిగా తోసిపుచ్చారని చెప్తున్నారు. భర్త పెడుతున్న వేధుల వల్ల ఈ ఆత్మహత్యకు పాల్పడిందని వారు తీవ్రంగా ఆరోపిస్తున్నారని చెప్పొచ్చు. సాధారణంగా ఆత్మహత్య చేసుకున్నంత బలహీనరాలు అయితే కాదని కుటుంబ సభ్యులు చెప్తున్నప్పటికీ ఆమె భర్త ఆమె శారీరకంగా మానసికంగా వేధించడం వల్ల ఈ నిర్ణయం తీసుకుందని వారు పేర్కొంటున్నారు. ఈ కేసు బెంగళూరు పోలీసు సీరియస్ గా తీసుకుని ఎఫ్ఐఆర్ నమోదు చేసిందని తెలుస్తుంది. ప్రస్తుతం కట్న వేధింపులు లేదా గృహహింసకు సంబంధించిన కోణంలో కూడా పోలీసులు లోతైన విచారణ చేపడుతున్నారు అని చెప్తున్నారు పోలీసులు. చాలని రైట్, థ్యాంక్ యూ దుర్గారావు.